మీకోసం మరో మంచి కథ. ప్రతి ఇంటి వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథలో బాధలుంటాయి, త్యాగాలు ఉంటాయి. కానీ కొందరి జీవితాల్లో సహనం అన్నది ఆయుధంగా మారుతుంది. ఇది అలాంటి ఒక మహిళ కథ, గుణవతి కథ. గుణవతి ఒక సాధారణ గృహిణి. చిన్నింట్లో పెద్ద మనసుతో జీవిస్తోంది. ఆమె భర్త రామయ్య చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. డబ్బు తక్కువగానే వస్తుంది, కానీ బాధ్యతలు మాత్రం ఎక్కువే. ఇంట్లో అత్తగారు కాస్త కఠిన స్వభావురాలే. మాటల్లో ప్రేమ కంటే కోపం ఎక్కువగా తెలుస్తోంది. అత్తగారు ఏం చెప్పినా, ఎన్ని మాటలన్నా గుణవతి మాత్రం తిరిగి ఒక్క మాట కూడా అనేది కాదు. ఒకవేళ సమాధానం చెప్పవలసి వచ్చినా ఆ మాటల్లో ఆమె బాధ కన్నా ఆమెకి వాళ్ళ అత్తగారిపై ఉన్న గౌరవం కనిపిస్తూ ఉండేది. సహనం అంటే బలహీనత కాదు, అది ఒక శక్తి. ఒకరోజు రామయ్య ఉద్యోగం పోయింది. ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. పొయ్యి వెలగటం కూడా కష్టమైంది. అత్తగారు మాత్రం నీ వల్లే నా కొడుక్కి ఇంత కష్టం వచ్చిందంటూ గుణవతిని ఆడిపోసుకున్నారు. గుణవతి కళ్ళల్లో నీళ్లు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె తన బాధని తన కన్నీళ్లలోనే దాచుకుంది. కానీ కుటుంబాన్ని మాత్రం చిరునవ్వుతో కాపాడింది. ఆమె ఊరికే కూర్చోలేదు. చేతిలో ఉన్న చిన్న నైపుణ్యంతో కుట్టుపని మొదలుపెట్టింది. పక్కింటి వాళ్లకు బట్టలు కుట్టి కొంచెం కొంచెంగా డబ్బు సంపాదించింది. నెమ్మదిగా ఒక రోజు గడవగల డబ్బు సమకూరుతూ వచ్చింది. ఆమె సహనం ఇప్పుడు ఆమెకు శక్తిగా మారింది. కొన్ని నెలల తర్వాత రామయ్యకు కొత్త ఉద్యోగం వచ్చింది. ఇంట్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఒకరోజు అత్తగారు నెమ్మదిగా గుణవతి వద్దకు వచ్చి, నిన్ను తప్పుగా అనుకున్నానమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అన్నట్టోంది. గుణవతి కళ్ళల్లో ఆనందం. మొదటిసారి ఆమె సహనానికి గౌరవం దక్కింది. సహనం ఉన్న చోట సంసారం నిలుస్తుంది. గుణం ఉన్న చోట గౌరవం వస్తుంది. గుణవతి లాంటి మహిళలే కుటుంబానికి నిజమైన బలం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హృదయాన్ని హత్తుకునే కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.